మన భూమి మన తాత పుట్టోలేదు ఎప్పుడు కూడా. మన తాత లేదు, మన ముత్తాత లేదు, మన బాబుది లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టో ఉంది. అంటే మన భూమి మనకు రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నెగ్గిస్తే కానీ మన భూమి మనకు ఉండదు. ఇంకా ఇప్పటికే ఎకరం లోడికి 8 సెంట్లు చేశాడు, 2 ఎకరాలోడికి ఎకరం 70 సెంట్లు చేశాడు. మనం ఎవడైతే మనం మేలు చేస్తారనుకున్నారో ఇప్పుడు కూటమి అందరూ ఒకటి అయ్యారు. ఎందుకంటే రైతులకు అన్యాయం జరిగింది. మనందరం ఒకటి అయ్యి మనం నెగ్గించుకుంటే రైతు న్యాయం చేద్దామని పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు. అలాగే మోడీ గారు కూడా వచ్చాడు మన గురించి. రామాలయం ఎప్పుడు నుండో లేనిదే 5,000 సంవత్సరాల నుండి లేనిది రామాలయం అయోధ్య కట్టాడు. అవన్నీ మనం ఆలోచించి మన కూటమి నెగ్గించుకుంటే మన భూములు మనకు ఉంటాయి. అర్థమైందండి? దాని గురించి నా బాధ ఒకటే, రైతులందరూ కూడా మన